ఈ వాక్యాన్ని వినేటప్పుడు, వాక్యాన్ని వినడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వాక్యాన్ని బోధించడానికి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, సువార్త కంటే ముందు మనకేముండాలి? సమాధానం ఉండాలి. ఎవరితో అయినా మనకి విరోధ భావం ఉంటే, ఎవరితో అయినా మనకి శత్రుత్వం ఉంటే, ఒకవేళ మనసులో ఎప్పటికీ ఇదిగో అతను నాకు కీడు చేశాడు, అతను నాకు ఇది చేశాడు అని నీకేమైనా కోపం ఉంటే, నీకేమైనా అతను బాధ ఉంటే, అర్జెంటుగా వెళ్ళి నువ్వు వాక్యం చెప్పడానికి ముందే, వాక్యం వినడానికి ముందే, దేవుని సన్నిధికి ఎంటర్ అవ్వడానికి ముందే అర్జెంటుగా వెళ్ళి కోపతాపాలు ఏ వ్యక్తి మీద అయితే నీకున్నాయో ఆ వ్యక్తితో వెంటనే వెళ్ళి ఏం పడాలంటారమ్మా? సమాధాన పడాలి. సమాధాన పడకుండా ఎంత సువార్త చేసినా, ఎంత సువార్త చెప్పినా, ఎంత సువార్త విన్నా ఆ సువార్త ఏమైపోద్దంటే నిష్ప్రయోజనం అయిపోతుందండి. నిష్ప్రయోజనం అయిపోద్ది. అని నువ్వు తొడుక్కోవాల్సిన చెప్పులు ఏంటంటే సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి. అక్కడ చెప్పులు తొడుక్కో అన్నాడు, కానీ ఇక్కడ ఆ చెప్పులకి అర్థం చెప్తున్నాడు. ఒక చెప్పు సమాధానం అయితే ఇంకొక చెప్పు సువార్త. ఈ రెండు కలిపితే సమాధాన సువార్త. ఎవరైతే ఇలాంటి సువార్త చేస్తారో ఆ సువార్త చేసినప్పుడు మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు.